సో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మన తెలంగాణ స్టేట్లో ఎస్ఐఆర్ ఓటర్ డ్రాఫ్ట్ లిస్ట్ రిలీజ్ కావడం అయితే జరిగింది. మనకి ఆగస్టు 17 రోజునైతే రిలీజ్ చేస్తామని అన్నారు కదా. మరి ఈ రిలీజ్ చేసినటువంటి ఈ ఓటర్ డ్రాఫ్ట్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని ఎట్లా చెక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇట్లా లేటెస్ట్ అండ్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు పొందాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్ని ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి, మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మన తెలంగాణ స్టేట్లో 3.38 కోట్ల ఓటర్ల సంఖ్య ఉంటే ఇప్పటి వరకు 2.64 కోట్ల మంది ఈ ఇచ్చినటువంటి ఎన్యుమరేషన్ ఫారాలు సబ్మిట్ చేశారంట. సో మరో 57.46 లక్షల మందికి అడ్రస్ మార్చకపోవడం, అందుబాటులో లేకపోవడం వలన ఇవన్నీ పెండింగ్లో పడ్డాయంట. మరి ఓటర్ జాబితాలో మీ పేరు ఉందా ఇంతకీ లేదా ఎట్లా చెక్ చేసుకోవాలని నేను చెప్తాను. ఒకవేళ మీకు కనుక ఈ ఓటర్ జాబితాలో పేరు లేకపోతే ఏం చేయాలి అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకండి దయచేసి. ఒకవేళ కనుక మీకు ఈ ఓటర్ జాబితాలో పేరు లేకపోతే సెప్టెంబర్ 16 వరకు ఫామ్ 6ని మీరు సబ్మిట్ చేయవచ్చు. ఫామ్ 6 అంటే కొత్త ఓటర్ల నమోదు, సో సవరణలు, సో ఓటర్ ఐడిలో మార్పులు చేర్పులు అనే దాని ఫామ్ 8 అది. ఓకే, సో ఫామ్ 6 అంటే కొత్త ఓటర్ నమోదు, ఫామ్ 8 అంటే మార్పులు చేర్పులు. సో ఈ రెండు కూడా, సో ఫామ్ 6 ఎట్లా సబ్మిట్ చేయాలి, కొత్త ఓటర్కి ఎట్లా అప్లికేషన్ చేయాలి 2026లో అనేది కూడా క్లియర్గా వీడియో చేసి మొన్ననే మన వీడియో సెక్షన్లో పెట్టినా, అది కూడా మీరు చూడవచ్చు. ఇప్పుడు వెంటనే అసలు మీ 2026లో మీ ఓటర్ ఈ డ్రాఫ్ట్ లిస్ట్లో మీ పేరు ఉందా ఫస్ట్ చెక్ చేసుకోండి. సో ఎస్ఐఆర్లో మనకు సరైన వివరాలు ఇవ్వని వాళ్ళ సంఖ్య 92 లక్షల మంది ఉన్నారంట. సో ఏం కంగారు పడకండి, వీళ్ళకందరికీ నోటీసులు వస్తాయి. కాకపోతే సో కంగారు పడాల్సిన అవసరం లేదు. సో మన ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్ కర్నూలు డిస్టిక్లో మంకమతడి ఏరియాలో రోడ్ నెంబర్ 7లో ఎస్బీఐ బ్యాంక్ పక్కనే ఉంటుంది. సో నోటీసులు వచ్చిన వాళ్ళు మీకు కనుక ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి లేకపోతే మీ బిఎల్ఓ దగ్గరికి వెళ్ళడానికి మీకు సమయం దొరకకపోతే నా షాప్కి రండి, అది నేను ఆన్లైన్లో సబ్మిట్ చేసి కూడా మీకు ఇవ్వగలుగుతా. ఓకే, కానీ కొంచెం చిన్నగా ఛార్జ్ అయితే చేస్తాను, ఎందుకంటే మనది ఫ్రీ సర్వీస్ కాదు కాబట్టి. మనకి నోటీస్ వచ్చింది అయ్యో అని కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. సరే, ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా మనము ఈ 2026 ఎస్ఐఆర్ ఓటర్ లిస్ట్ జాబితాలో మన పేరు ఉందా లేదా ఇంతకీ అనేది ఎట్లా చెక్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇదిగోండి, ఈ వెబ్సైట్ లింక్ అయితే కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే ఈ పేజీకి రండి. సో ఇక్కడికి వచ్చేసినాక ఇక్కడ డౌన్లోడ్ ఎలక్ట్రల్ రోల్ అని కనబడుతుంది కదా మీకు, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ ఇదిగోండి ఈ పేజీకి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ స్టేట్ని సెలెక్షన్ చేసుకోండి. సో ఏ స్టేట్ మీది ఆ స్టేట్ సెలెక్షన్ చేసుకోండి. ఈ విధంగా నెక్స్ట్ ఇవన్నీ బటన్స్ కూడా మనకు ఎనేబుల్ అయిపోతాయి. ఇక్కడ ఇయర్ ఆఫ్ రివిజన్ మనకు 2026 2025 2024. సో గతంలో ఆల్రెడీ మనం చూసుకున్నాము, ఇప్పుడు 2026 కాబట్టి అదే ఉంచేసుకోండి 2026 అని. అండ్ రోల్ టైప్ ఇది ఒక్కటే ఉంటుంది, ఎస్ఐఆర్ డ్రాఫ్ట్ రోల్ 2026 అని, అది మాత్రం ఉంచుకోండి. అండ్ డిస్టిక్ మీది ఏ డిస్టిక్, లేటెస్ట్ డిస్టిక్లు వస్తాయి, పాత డిస్టిక్లు ఏం లేదు, ఎందుకంటే 2026లో మొత్తం అప్డేట్ చేయడం అయితే జరిగింది. సో మీది ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ సెలెక్షన్ చేసుకోండి. తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నథింగ్ బట్ మీ యొక్క నియోజకవర్గం, సో నియోజకవర్గాన్ని సెలెక్షన్ చేసుకోండి. తర్వాత ఏ లాంగ్వేజ్లో మీకు డౌన్లోడ్ కావాలి పీడిఎఫ్ అనేది సెలెక్షన్ చేసుకోండి. సో ఇంగ్లీషా తెలుగా రెండే లాంగ్వేజెస్ అవుతున్నాయి. సో నేనైతే ఇంగ్లీష్ సెలెక్షన్ చేసుకున్నా. అండ్ ఇక్కడ కనబడుతున్నటువంటి క్యాప్షన్ ఉంది కదా, ఈ క్యాప్షన్ చూసుకుంటే యాజ్ ఇట్ ఈజ్ ఎంట్రీ చేయండి. సో లేకపోతే ఈ ఓటర్ లిస్ట్ జాబితాలో మీ పేరు కనుక లేకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. సెప్టెంబర్ 16 వరకు ఫామ్ 6 అనేది మనం సబ్మిట్ చేయవచ్చు. ఫామ్ 6 అంటే మళ్ళీ చెప్తున్నా, కొత్త ఓటర్ నమోదు. ఓకే, అండ్ ఇది ఎంట్రీ చేసి డైరెక్ట్ ఇక్కడ డౌన్లోడ్, ఇక్కడ సెలెక్టెడ్ పీడిఎఫ్స్ ఇక్కడ క్లిక్ చేయకండి. ఇదిగోండి ఇక్కడ కిందకి వస్తున్నాయి చూడండి ఇవన్నీ కూడా. ఓకే, సో ఇక్కడ మీరు ఇక్కడ సెలెక్షన్ చేసినటువంటి మీ నియోజకవర్గం, మీ అసెంబ్లీ, మీ యొక్క కాన్స్టిట్యుయెన్సీ దాన్ని బట్టి ఇక్కడ మీకు షో చేస్తాయి. ఓకే, సో 10 రకాలు 1 2 3 10 ఉంటాయి. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఉంటాయి చూడండి, ఇక్కడ నెక్స్ట్ ఉంటాయి. సో మీ పోలింగ్ పార్ట్ నెంబర్ ఎక్కడుంది అంటే ఎక్కడ పడింది చూసుకోండి. మీ ఓటర్ బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది. లేకపోతే మెల్లమెల్లగా ఇక్కడ వెతుక్కోండి, మీ స్కూల్ పేరా చుట్టుపక్కల ఎక్కడ పడింది, మీ ఎంపీపీఎస్ఆ జెడ్పీహెచ్ఎస్ఆ, మీ స్కూల్ ఎక్కడ పడింది అక్కడ దాని పేరు కరెక్ట్గా వెతుక్కోండి. కొంచెం ఇక్కడ మీకు సమయం పట్టవచ్చు. ఈజీగా తెలిసిన వాళ్ళైతే డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేసిపోతారు. సో ఫస్ట్ పేజ్లో దొరికితే మీకు ఆనందమే. సో ఎక్కడున్నారు, మీ నియోజకవర్గానికి చుట్టుపక్కల మొత్తం కనిపిస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇక్కడ వేసాను నేను అనుకుంటున్నాను కాబట్టి దీన్ని టిక్ మార్క్ చేయాలి ఇక్కడ. ఓకే, సో పర్టికులర్గా నేను ఇక్కడే మా ఎంపీపీఎస్ మా ఇందిరమ్మ కాలనీలో వేసిన కాబట్టి దీని మీద కరెక్ట్గా ఇట్లా సెలెక్షన్ చేసుకున్నా. సో మీకు 2 ఉన్నాయి ఇందిరమ్మ కాలనీలో, ఎందులో వేసాను ఏ లిస్ట్లో ఉన్నది
మనకు అని అనిపిస్తే కనుక ఇప్పుడు నేను 2 సెలెక్షన్ చేసుకున్నా. అండ్ ఇక్కడ పైకి రావాలి, మళ్ళీ ఇక్కడ డౌన్లోడ్ సెలెక్టెడ్ పీడిఎఫ్స్ అని కనబడుతుంది కదా, సో దీని మీద మళ్ళీ క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఎర్రర్ అని వచ్చింది. దీని అప్పుడప్పుడు ఇది మనం వెతికే టైంలో ఇది ఎక్స్పైర్ అయిపోతుంది క్యాప్షా, కాబట్టి మళ్ళీ ఒకసారి చూసుకుంటూ మళ్ళీ ఎంటర్ చేయండి. సో డౌన్లోడ్ మీద మళ్ళీ క్లిక్ చేస్తున్నా. ఇగో ఇక్కడ స్టేటస్ ప్రోగ్రెస్ అని కనబడుతుంది 2/2. సో ఇక్కడ డౌన్లోడ్ కూడా అవుతున్నాయి, ఇది డౌన్లోడ్ అయిపోయినాయి 2 పీడిఎఫ్లు కూడా. ఇట్లా 2 పీడిఎఫ్లు అయితే నేను రావడం, అంటే నేను ఎందులో ఉన్నానని తెలుసుకోవడానికి 2 పీడిఎఫ్ని సెలెక్షన్ చేసుకుని డౌన్లోడ్ చేసుకున్నా. ఇక వెతుకుర్రి, ఇక్కడ సెర్చ్ ఆప్షన్ రావట్లేదు, ఇది స్కాన్ చేసి పెట్టినటువంటి పీడిఎఫ్ డాక్యుమెంట్. మరి ఫ్యూచర్లో మనం సెర్చ్ చేసుకోవడానికి ఫెసిలిటీ ఇస్తారా లేదా తెలియదు. ప్రస్తుతానికి ఇక్కడ నేను ఫైండ్లో సెర్చ్ చేసి ట్రై చేసిన, కానీ వస్తలేదు. మన హౌస్ నెంబర్ ప్రకారమా లేకపోతే నెమ్మదిగా ఓపిక కొద్ది వెతుక్కోవడమా చూడాలి. సో నేనైతే ఇక్కడ హౌస్ నెంబర్ ఉంది, హౌస్ నెంబర్ వరకైతే కొంచెం సీరియల్గానే అయితే ఉంది, హౌస్ నెంబర్తోనైతే మంచిగానే ఇచ్చారు. ఇక్కడ హౌస్ నెంబర్తోనే సెర్చ్ అంటే వెతుకుతున్నా, కొంచెం కిందికి స్క్రోల్ చేస్తున్నా. సో ఎక్కడ ఉంది, 4-287 ఇదిగోండి. ఇక్కడ నేను సెర్చ్ చేసుకుంటూ వచ్చిన, హౌస్ నెంబర్తోనైతే సెర్చ్ చేసుకుంటూ వచ్చిన. ఇక్కడ అందరి పేర్లు ఉన్నాయి, మా ఇంట్లో పేర్లు, కాకపోతే మా నాన్న పేరు తీసేసారు. సో ఇట్లా 2 లిస్టులలో నేను సెర్చ్ చేసిన, మా నాన్న పేరు ఎట్లా రిమూవ్ చేసారు అనేది నాకు అర్థం కావట్లేదు. సో నేను కూడా BOL1 కన్ఫర్మ్ చేసుకుంటా ఒకసారి. చేసుకున్న తర్వాత ఒకసారి మీరు ఫామ్ 6 మళ్ళీ ఒకసారి సబ్మిట్ చేయండి అంటే, మనం ఏం చేయాలంటే సెప్టెంబర్ 16 లోపు మనం ఫామ్ 6 కొత్త ఓటర్ ఐడికి కోసం అయితే మనం అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా మీ సంబంధించిన ఇప్పుడు ఓటర్ లిస్ట్లో కొత్తగా పెట్టినటువంటి డ్రాఫ్ట్ 2026 ఓటర్ లిస్ట్లో మీ పేరు ఉందా అనేది ఫస్ట్ చెక్ చేసుకోండి. సో ఇప్పుడు ఓటర్ కార్డ్ అనేది చాలా ముఖ్యంగా మారబోతుంది అండ్ మారుతుంది కూడా. ఎందుకంటే ఇప్పుడు రైతులకి వాళ్ళకి సంబంధించిన ఏదో ప్రాసెస్ చేయాలంటే ఖచ్చితంగా ఓటర్ ఐడి కార్డు తీసుకురమ్మంటారట. అండ్ బ్యాంకులో కూడా సంథింగ్ ఏదో ప్రాసెస్ కోసం ఓటర్ ఐడి కార్డు తీసుకురమ్మంటారట. మన దగ్గర జిరాక్స్కి వచ్చిన వాళ్ళు అట్లా అంటున్నారు. కాబట్టి ఒకవేళ ఓటు కనుక మీకు ఈ కొత్తగా పెట్టినటువంటి SIR 2026 ఓటర్ డ్రాఫ్ట్ లిస్ట్లో మీ పేరు కనుక లేకపోతే ఖచ్చితంగా సెప్టెంబర్ 16 లోపు, ఆ తర్వాత కూడా గడువు ఇస్తారు కావచ్చు, అంటే మనం ఎప్పటికైనా అప్లికేషన్ చేసుకునే ఆప్షన్ ఇస్తారు కావచ్చు ఖచ్చితంగా కొత్తగా నమోదు కోసం. కాకపోతే సెప్టెంబర్ 16 లోపు అని మన గవర్నమెంట్ చెప్పింది కాబట్టి ఇప్పుడే చెక్ చేసుకోండి ఈ విధంగా. అండ్ ఒకవేళ మీ పేరు కనుక లేకపోతే వెంటనే ఫామ్ 6 సబ్మిట్ చేయండి. ఫ్రెండ్స్, ఇట్లా లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా. అండ్ ఎవరికైతే నోటీసులు వస్తాయో, ఓటర్ కార్డుకి సంబంధించిన నోటీసులు వస్తాయో, ఆ నోటీస్కి సంబంధించి కూడా మనం ప్రాసెస్ చేస్తున్నాము. మన షాప్కి రండి. సో ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్ మంకమ్మతోట ఏరియాలో, కన్మయ్య డిస్టిక్లో SBI బ్యాంక్ పక్కనే ఉంటుంది, రోడ్ నెంబర్ 7.